రమేష్ మహారాజ్ స్టాకీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ రమేష్. ఈ వీడియోకు దేని గురించి అంటే టెట్ డిఎస్సి సంబంధించిన ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. అందులో భాగంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటే ఈ శిశువు యొక్క పెరుగుదల, వికాసం, పరిపక్వత గురించి డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా ముందు గ్రోత్ గురించి మాట్లాడుకుందాం. గ్రోత్ అనేది వ్యక్తులు అంతర్గతంగా మరియు బహిర్గతంగా అవయవాల అభివృద్ధిని పెరుగుదల అంటారు. అందులో భాగంగానే లేదా మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మకమైన శారీరక మార్పులను కూడా పెరుగుదలనే అంటారు. అయితే ఈ పెరుగుదల బహిర్గతంగా జరుగుతుంది, అంతర్గతంగా జరుగుతుంది. బహిర్గతంగా జరిగే ఏంటి అంటే కనుక శారీరకపరమైన ఎత్తు, బరువు, ఇతర అవయవాల పెరుగుదలను బహిర్గత పెరుగుదల అంటారు. అలాగే అంతర్గతంగా జరిగే పెరుగుదలలో మెదడు, గుండె, కాలేయం లాంటి వాటికి పెరుగుదలని అంతర్గత పెరుగుదల అంటారు. అయితే ఈ గ్రోత్ అనేది క్వాలిటీకి సంబంధించింది కాదు, క్వాంటిటీకి సంబంధించింది అయి ఉంటుంది. దట్ మీన్స్ పరిమాణాత్మకమైనది మాత్రమే కానీ గుణాత్మకమైనది కాదు. అయితే ఈ పెరుగుదలకి ఉదాహరణ ఏంటంటే ఎత్తు, బరువు పెరగటం. మొత్తం మీద శారీరక లక్షణాల అవయవాల అభివృద్ధిని మాత్రమే పెరుగుదల సూచిస్తుంది.